హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇంకొక విషయం అండి, 2025 రూల్స్ ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ అండ్ కామెంట్స్ ఉంటే నా వీడియో అనేది ఇంకా చాలా మందికి సజెషన్లోకి వెళ్తుందన్నమాట. సో లైక్ ఇవ్వడం మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకా ఇవాళ అయితే కాఫీ అయితే పెట్టేశానండి. మార్నింగ్ టీ అయితే పెట్టలేదనమాట. ఇంకా కాఫీ పెట్టేసిన వెంటనే లంచ్ అయితే రెడీ చేసేసాను. ఇక్కడ చూసారు కదండి, క్యారియర్కి నెయిల్ పాలిష్తో ఒక చిన్న లెటర్ అయితే వేశానండి. ఎందుకంటే అన్ని క్యారియర్స్ ఒకేలా ఉన్నాయా, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఏది ఫస్ట్ సెకండ్ థర్డ్ పెట్టాలని. ఇంకా ఇది కూడా ఒక చిన్న టిప్ అనుకోండి. ఇంకా ఇవాళ లంచ్కి అయితే రైస్, అప్పడాలు, కారపుల్స్ అయితే రెడీ చేసేసాను. ఫస్ట్ క్యారియర్లో అయితే రైస్ పెట్టేశాను. ఇంకా సెకండ్ క్యారియర్లో అయితే అప్పడాలు పెట్టానండి. పెట్టేసినాక మళ్ళీ తీసేసాను అనమాట. ఎందుకంటే కొంచెం వాటర్ అనిపించింది. ఇంకా వాటర్ ఉంటే కొంచెం మెత్తగా అయిపోతాయి కదా మధ్యాహ్నంకి. సో అందుకని మళ్ళీ బ్యాగ్ తీసేసి తుడిచి మళ్ళీ పెట్టానమాట. అలా ఉంటుంది నాలాంటి ఓవర్ థింకింగ్ వాళ్ళతో. ఇంకా నెక్స్ట్ క్యారీలు అయితే కారపుల్స్ అయితే పోసి పెట్టేశాను. అంటే వెజిటేబుల్స్ ఏం లేకుండా ప్లెయిన్ కారపుల్స్ అనమాట. ఫైనల్గా ఇక్కడ లంచ్ బ్యాగ్ కట్టడం అయితే పూర్తయిపోయింది. ఇంకా లంచ్ ప్రిపేరింగ్ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను, కానీ మార్నింగ్ అయితే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, సో అందుకని తీయలేదన్నమాట. ఇంకా పిల్లలకు కూడా లంచ్ రెడీ చేసేసానండి. పిల్లలైతే కారపుల్స్ తినరు కాబట్టి వాళ్ళకి లెమన్ రైస్ చేశానమాట. ఆ వీడియో కూడా నేను తీయలేదు. ఫైనల్గా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మా చిన్న పాప అయితే లాస్ట్ వీడియో చూసిందండి. దాంట్లో అయితే నేను స్కూల్కి వెళ్తూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది, ఏదో ఒక దానికోసం అయితే చెప్పాను కదా, అదైతే వినేసి ఇంకా నేను అసలు ఏడవనంటూ ఇంకా నవ్వుతూ వెళ్తోందనమాట. అలా ఉంటుంది మా చిన్న పాపతో. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, తర్వాత అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. దీనికోసం బీట్రూట్, క్యారెట్, కుకుంబర్, కొంచెం జింజర్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకొని ఇంకా వడగట్టేసుకొని తాగేయడమే. చాలా చాలా హెల్దీ అండి. వీక్లీ 2 or 3 టైమ్స్ కంపల్సరీ తాగాలి. ఇంకా బీట్రూట్, క్యారెట్తో పాటు ఆమ్లా ఉంటే వేసుకోవచ్చు, లేదా యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, అది కూడా, లేదా కుకుంబర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే అదైతే యూస్ చేసుకొని జ్యూస్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా లైమ్ కూడా యూస్ చేయొచ్చండి అందులో. ఇంకా ఇవాళ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే యూస్ చేయలేదు లెమన్ జ్యూసు. సో లెమన్ ఉంటే లెమన్ కూడా పిండుకోవచ్చు అనమాట. ఫైనల్గా నా బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం పచ్చివాసన వస్తుంది కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదండి, హెల్దీ కదా. సో ఫాస్ట్గా తాగేయాలన్నమాట. ఇంకా నేను కూడా ఇక్కడ ఫాస్ట్గా తాగుతూ ఉన్నాను కదా, ఎలానో లాస్ట్లో కొంచెం జింజర్ స్మెల్ వచ్చేసిందండి నాకైతే. ఇంకా కొంచెం ఘాటుగా అనిపించింది, అయినా పర్లేదు, ఎలానో నా జ్యూస్ ఫినిష్ చేసేసాను అనమాట. ఫైనల్గా లంచ్ విషయానికైతే మార్నింగే కారపుల్స్ అయితే పెట్టేశాను కదా, కానీ నాకైతే ఏంటో బెండకాయ పచ్చడి తినాలనిపించిందండి. ఇవాళ ఇంట్లో బెండకాయలు అయితే ఉన్నాయి, నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. అవి సాంబార్ పెట్టనివ్వండి, ఇంకా బెండకాయ కారపులుసు పెట్టనివ్వండి, చాలా ఇష్టం. చట్నీ అనుకోండి, ఇంకా చాలా చాలా ఇష్టం బెండకాయ చట్నీ అయితే. బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు అస్సలు బెండకాయే కాదండి, ఏ వెజిటేబుల్ కూడా నచ్చదనమాట. కానీ తర్వాత ఒక్కొక్క వెజిటేబుల్ దాని గురించి బెనిఫిట్స్ అన్నీ తెలుసుకొని ఇంకా ఇప్పుడైతే అన్ని వెజిటేబుల్స్ అయితే తింటాను. సో ఇంకా ఇక్కడ బెండకాయ పచ్చడి కోసం ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. నేనైతే ప్రిపేరింగ్ వీడియో తీయలేదు, కానీ బ్రీఫ్గా చెప్పేస్తాను. ఇంకా బెండకాయ పచ్చడికి కావాల్సినవి అయితే ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి, కొంచెం గార్లిక్, ఇంకా చింతపండు అనమాట. ఇవన్నీ తీసేసుకొని ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి ఇంకా ఆనియన్, టమోటో ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆఖరిగా ఈ బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే బెండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. అస్సలు చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా వెజిటేబుల్ ఒక్కటే మార్చుకోవాలి, దీంతో మనం ఇంకా వంకాయ పచ్చడి చేసుకోవచ్చు, ముల్లంగి పచ్చడి చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ అనమాట. వెజిటేబుల్ మాత్రమే మారుతుంది. అన్ని పచ్చళ్ళు చాలా బాగుంటాయండి, నాకైతే చాలా చాలా ఇష్టం. వారం ఫుల్ పచ్చళ్ళు పెట్టినా కూడా తింటాను, అంత ఇష్టం అనమాట నాకైతే.
ఫైనల్గా మన బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేసేసి తిరగబాత పెట్టేసుకోవడమే. తర్వాత ప్లేట్లో ఇలా వేడి వేడి రైస్ వేసుకొని అందులో పచ్చడి వేసుకొని 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకొని తింటే అదిరిపోతుంది అనుకోండి. అసలు అయితే నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. పచ్చడే కదండి, కర్రీస్ కూడా నేను డబల్ వేసుకుంటానన్నమాట. అది చెప్తారు కదా ముద్ద ముద్దగా తింటారని, అలా ముద్ద ముద్దగా కలుపుకొని తింటాను. అంత ఇష్టం నాకైతే. అస్సలు టేస్ట్ అయితే వామ్మో అస్సలు అంత బాగుందండి. నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా 2-3 డేస్ అయినా కూడా ఆ పచ్చడి వేసుకొని తింటూ ఉంటాను. అంత ఇష్టం. ఇంకా మీలో ఎంతమందికి బెండకాయ పచ్చడి ఇష్టమో, ఏ వెజిటేబుల్ ఇష్టమో కూడా కింద కామెంట్ అయితే చేసేయండి. అసలు వెజిటేబుల్స్ ఇష్టమే లేదనే వాళ్ళు కూడా కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడ నేనైతే ఫైనల్గా నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంక ఇక్కడ పక్కన కొంచెం సౌండ్స్ వస్తూ ఉన్నాయండి, వాయిస్ ఇస్తుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. నేనైతే మార్నింగే ఎప్పుడు వాయిస్ ఇచ్చేస్తాను. ఇవాళ కొంచెం మార్నింగ్ లేట్గా లేసానా, ఇంకా పిల్లలు రెడీ చేయడం, స్కూలు, ఇంకా ట్రాఫిక్ సౌండ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వాయిస్ ఇవ్వలేకపోయాను అనమాట. అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. ఆఫ్టర్నూన్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈవినింగ్ యాజ్ యూజువల్ వాకింగ్ అయితే వెళ్ళానండి. 1 అవర్ వాకింగ్ అయితే చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాను అనమాట. 5000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసాను. 10,000 స్టెప్స్ టార్గెట్ పెట్టుకున్న అస్సలు కుదరట్లేదండి నాకైతే. ట్రై చేయాలి ఇంకా. 5000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసానా. ఇంకా వచ్చిన వెంటనే కొంచెం రిలాక్స్ అయిపోయి తర్వాత డైరెక్ట్గా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి అయితే కిచెన్కి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఇవాళ డిన్నర్ కోసం ఆనియన్ దోశ అయితే చేస్తున్నాను. అంటే దీనికి ఆనియన్ దోశ నేమ్ నేనే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మన దగ్గర ముందుగానే దోశ పిండి ఉంటుంది కదా, అందులో ఇంకా ఆయిల్లో ఆవాలు వేసేసి ఆనియన్ వేసేసి మంచిగా ఫ్రై చేసి ఆ పిండిలో కలిపేసుకోవడమే. అదే నా స్టైల్ ఆఫ్ ఆనియన్ దోశ అనమాట. సో పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాక చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా. సో కొబ్బరి చట్నీ అయితే చేసేస్తున్నాను. కోకోనట్, ఇంకా శనగపప్పు, కొంచెం గార్లిక్, ఎండుమిర్చి, సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. తర్వాత ఆవాలు పెట్టేసి తిరగబాతు పెట్టేసుకున్నాం అనుకోండి, చట్నీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ. ఈ చట్నీ కూడా ఆనియన్ ఫ్లేవర్ అనేది మనకు దోశ తినేటప్పుడు అలా వస్తూ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు వైట్ దోశలే కాకుండా అందులోనే మనం డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఇదేనండి మార్నింగ్ టు నైట్ రొటీన్. ఇంకా పడుకోపోయే ముందు కూడా కొంచెం రొటీన్ అయితే ఉంది. అది ముందు వీడియోలో అప్లోడ్ చేశాను, చూడకుంటే కొంచెం ముందుకెళ్ళేసి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనేసి ఒక వీడియో పెట్టింటాను. లేకపోతే నైట్ రొటీన్ అనే వీడియో కూడా సపరేట్గా పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇచ్చేస్తాను, ఓకేనా. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.